హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 2వ భాగం. వ్యాస మహర్షి వృత్తాంతం. సూత మహర్షి వ్యాస మహర్షి జనన చరిత్ర చెబుతూ మానవుల ఇహపర జీవనానికి కావలసిన సమస్త ధర్మాలు, కర్మలు, జ్ఞానము వేదాలలో ఉంది. అందుకే వేదాలను శృతి, జ్ఞానం, బ్రహ్మం అని కూడా అంటారు. కృతయుగం నుంచి కలియుగం వచ్చేసరికి మానవుల మేధాశక్తి, ఆయుష్ తగ్గుతూ వస్తుంది. అందుకే ప్రతి ద్వాపరంలోనూ మానవులకు సులభతరంగా అర్థమవ్వడానికి వేదాలను విభజించి రచించటం జరుగుతుంది. ప్రస్తుత మహాయుగములోని ద్వాపరంలో వ్యాస భగవానుడు వేదాలతో పాటు వేద సారాంశం సులభంగా అర్థమవ్వడానికి 18 పురాణాలు, 18 ఉపపురాణాలు రచించారు. పంచమ వేదం అన్న మహాభారత ఇతిహాసాన్ని రచించారు. ఉపనిషత్తులకు మూలమైన బ్రహ్మ సూత్రాలు రచించాడు. శ్రీమన్నారాయణుని జ్ఞాన రూప అవతారమైన వ్యాస మహర్షిని భక్తితో తలచుకునే పుణ్యదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఈ రోజుని గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, వ్యాస జయంతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మాండ పురాణములో వ్యాస పూర్ణిమ గొప్పదనాన్ని తెలియచేసే కథ ఉంది. పూర్వము వారణాసిలో వేదనిధి, వేదవతి అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి చాలా కాలం సంతానము కలగలేదు. వారికి తెలిసిన వారు వ్యాస మహర్షి ప్రతిరోజు మధ్యాహ్నం మారు వేషములో వ్యాస మహర్షి గంగానదిలో స్నానము చేయడానికి వచ్చి వెళతారు. ఆయన అనుగ్రహం మీరు పొందగలిగితే సంతానం తప్పక లభిస్తుంది అని చెప్పడముతో వారు గంగానదీ తీరానికి మిట్ట మధ్యాహ్నం వచ్చి వ్యాస మహర్షి రాక కోసం ఎదురు చూడసాగారు. కమండలం, దండం ధరించిన భిక్షువు ఒకరు స్నానానికి నది వద్దకు వచ్చాడు. దంపతులిరువురు ఆయనే వ్యాసుడని భావించి పాదాలపై పడి శరణు వేడారు. మొదట అదిలించిన పట్టు వదలని వారి దీక్షకు సంతోషించి ప్రసన్నుడై వ్యాసుడు వరం ఇచ్చాడు. వేదనిధి మరుసట రోజు తన తండ్రి శ్రాద్ధ కర్మకు భోక్తగా రావాలని కోరాడు. వ్యాసుడు అంగీకరించాడు. మరుసటి రోజు వేదవతి తమకు ఉన్నంతలో అన్ని వంటకాలు శుచిగా రుచిగా చేసింది. భిక్షుక రూపములో వ్యాసుడు భోక్తగా వచ్చాడు. తృప్తిగా శ్రాద్ధ భోజనం తిని సంతుష్టుడై వారిని చూసి, మీకు 10 మంది కుమారులు జన్మిస్తారు. సుఖభోగాలు అనుభవించిన తరువాత వైకుంఠ ప్రాప్తి మీకు కలుగుతుంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ప్రజలు ప్రతి పౌరాణికులలో నన్ను దర్శించి అతిథి సత్కారాలు చేసి పూజించాలి. అలా చేసిన వారికి నా అనుగ్రహం తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవి నమో వై బ్రహ్మ నిధయి వాసిష్ఠాయ నమో నమః. వ్యాస రూపములో ఉన్న విష్ణువుకి, విష్ణు రూపములో ఉన్న వ్యాసునికి, వశిష్ఠ మహర్షి ముని మనవడైన వ్యాస భగవానుడికి నమస్కరిస్తున్నాను. ధర్మ సంస్థాపన చేసే భగవంతుడు, ధర్మాధర్మ విచక్షణ బోధించే గురువు, ధర్మం అనే నాణానికి 2 ముఖాల వంటివారు. వ్యాస మహర్షి మహాభారతం రచించడమే కాకుండా ఆ మహాభారత కథలో ముఖ్య పాత్ర వహించారు. పంచమ వేదమైన మహాభారతం రచన తరువాత వ్యాస మహర్షి మనస్సులో నారాయణుని గురించి పూర్తిగా వివరించలేదన్న అసంతృప్తి మిగిలిపోయింది. నారద మహర్షి గ్రహించి వ్యాసుని వద్దకు వచ్చి, పురాణాలు, ఉపపురాణాలు, మహాభారతం రచించిన నీవు నారాయణుని లీలలను కీర్తించే పురాణము రచించలేదు. మీ తండ్రి పరాశర మహర్షి మహావిష్ణు పురాణం చెప్పాడని నారాయణుని లీలలను వర్ణించి వ్రాయడం నీవు వదిలివేశావు. అందుకే నీ మనస్సు అసంతృప్తిగా ఉంది. భగవంతుడైన విష్ణు లీలలు, అవతారాలను వర్ణిస్తూ భాగవత పురాణం రచించు. నీ మనస్సులో ఉన్న దుఃఖం తొలగిపోతుంది అని బోధించాడు. వ్యాసుడు భాగవత రచన చేసి దుఃఖ విముక్తుడైనాడు.
తను రచించిన భాగవతం లోకానికి అందించడానికి ఒక కుమారుడు ఉంటే బాగుండేది అని వ్యాసునికి తన ఆశ్రమములో చెట్టుపై కాపురం చేస్తున్న చిలుకల సంసారం చూసి అనిపించింది. ఆ విషయం నారదునికి చెప్పగా నారదుడు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి పుత్ర సంతానం పొందమని చెప్పి వెళ్ళిపోయాడు. తపస్సు చేసిన వ్యాసునికి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై పంచభూతాలతో సమానమైన కుమారుడు నీకు జన్మిస్తాడని వరమిచ్చి అదృశ్యమయ్యారు. కొంతకాలానికి వ్యాసుడు అగ్ని కోసం అరణి మధిస్తుండగా ఘృతాచి అనే అప్సరస కనిపించింది. వ్యాసుడు ఆమెను మోహించి చూడసాగాడు. మహర్షి తేజోమయ తీక్షణ చూపులకు భయపడి ఘృతాచి చిలుకగా మారి ఎదురుగా ఎగరసాగింది. వ్యాసుని తేజస్సు మధిస్తున్న అరణిలో పడి చిలుక ముఖం కలిగిన శుకుడు అవతరించాడు. శుకునికి భాగవతంతో పాటు వేద శాస్త్రములు బోధించాడు. పరీక్షత్తు మహారాజు శాపానికి గురై మరణము పొందే ముందు భాగవత పురాణం వినాలనుకొని వ్యాసుని అర్థిస్తాడు. వ్యాసుడు తన కుమారుడు శుకునికి ఆ బాధ్యత అప్పగించాడు. తరువాత తన తండ్రి పరాశర మహర్షి మైత్రేయి మహర్షికి చెప్పిన శ్రీ మహావిష్ణువు లీలలను మహావిష్ణు పురాణంగా రచించి లోకానికి అందించాడు. కనుక మీకు వ్యాసుని తండ్రి పరాశరి మహర్షి కథను కూడా మహావిష్ణు పురాణానికి ముందు విందాము. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.